ఈరోజు చిన్న అప్డేట్ అండి. సో ఫిబ్రవరి 1 ఈరోజు. ఫిబ్రవరి 1 ఈజ్ నథింగ్ బట్ జాన్యువరి 31న ఎవరైతే ఆగస్టు 5th 2023లో ఇండియన్ నేవీ ఎన్ఏడి స్కిల్డ్ ఎగ్జామ్ ముంబైలో కండక్ట్ చేశారు. ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ అండ్ సెకండ్ లిస్ట్ రిలీజ్ చేశారు అఫీషియల్గా. వేరే ఆ లిస్టులు అనేవి ఎలా డిపెండ్ అయి ఉన్నాయనంటే రిజల్ట్ ఫస్ట్ టైం ఇచ్చినప్పుడే వెయిటింగ్ లిస్టులు కూడా ఇచ్చాడు. సో ఫస్ట్ ఎవరైతే రెగ్యులర్ రిజల్ట్లో ఉన్నారో ఆ రిజల్ట్ అయిపోయిన తర్వాత వెయిటింగ్ లిస్టు 1 తీసాడు. అంటే 1 ఈజ్ నథింగ్ బట్ సెకండ్ రిజల్ట్ తీసాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి థర్డ్ లిస్ట్ ఒకటి రిలీజ్ చేశారు. అది ఏ నోటిఫికేషన్ అని అంటే గుర్తుపెట్టుకోండి, 2023 ఫిబ్రవరి 04/01/10 అనేటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఏదైతే ఉందో ఆ న్యూస్లో రిలీజ్ అయినటువంటి ఎగ్జాము. ఇది ముంబైలో కండక్ట్ చేశారు. ఇంకా ఎవరికైనా గుర్తు లేకపోతే కనుక దీని ఎగ్జాము ఎలా ఇచ్చాడు అని అంటే టెక్నికల్ 25 క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చాడు. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ అన్నాడు. మీకు గుర్తుందో లేదో కానీ సో సేమ్ పేపర్. ఇందులోంచి థర్డ్ లిస్ట్ వచ్చేటప్పటికి ఎక్కడ అఫీషియల్గా థర్డ్ లిస్ట్ అని చెప్పలేదండి. అండ్ అఫీషియల్ వెబ్సైట్స్లో ఎక్కడ కూడా థర్డ్ లిస్ట్ అని లేదు. ఓన్లీ ఉన్నదల్లా ఏంట్రా అంటే ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా బై పోస్ట్ పంపిస్తున్నాడు. పర్టికులర్గా నిన్న మన ఇన్స్టిట్యూట్ నుంచి టార్పిడో పిట్టర్ అంటే ఓన్లీ వైజాగ్లో తప్ప ఇంకెక్కడా పోస్టింగ్ లేదు. ఇలాంటి టార్పిడో పిట్టర్ నుంచి 3 మెంబర్స్కి కాల్ లెటర్స్ వచ్చాయి. సో అది కూడా ఏమన్నాడు అని అంటే 26 అంటే సో ఆన్ బిఫోర్, సో ఆ రోజు కానీ దానికి ముందు కానీ ఫిబ్రవరి 26th లోపు కానీ ఆర్ 26th కానీ ఖచ్చితంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ రిమైనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేయాలి. సో 99% దిస్ ఈజ్ ఏ జాయినింగ్ ఆర్డర్. సో ఇంకా డిలే అంటూ ఏమీ ఉండదు. సో ఆల్రెడీ ఎస్కే అంటేనే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అన్నీ ఎట్ ది టైమ్ ఆఫ్ అప్రెంటిస్లో క్లియర్ అండ్ క్లారిటీగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరిగి ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం టేకన్ ఉండదు. మ్యాక్సిమం జాయిన్ అయిపోవడమే ఉంటుంది 26th ఆర్ బిఫోర్ 26th లోపు ఫిబ్రవరి. సో దీనికి ఏమేమి కావాలి అనేది నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. ఎందుకని అంటే చాలా తక్కువ మందికి వచ్చి ఉంటుంది కాబట్టి. అయితే నిన్న వచ్చిన వాళ్ళలో టార్బిడో ఫిట్టర్ మాత్రమే వచ్చింది. అందులో ఇక్కడ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ నెంబర్ 4, వెయిటింగ్ లిస్ట్ నెంబర్ 4, వెయిటింగ్ లిస్ట్ నెంబర్ 4 అండ్ వెయిటింగ్ లిస్ట్ నెంబర్ 5, వెయిటింగ్ లిస్ట్ నెంబర్ 6. సో ఇవి ఏవైతే ఉన్నాయో ఈ 3 కూడా నిన్న ఇండివిజువల్గా కాల్ లెటర్స్ వచ్చాయి. అందులో జయశ్రీ అనే అమ్మాయి, మౌనిష అనే అమ్మాయి, వరప్రసాద్ అనేటువంటి అబ్బాయి, ఈ ముగ్గురు కూడా సో 2022లో ఎస్కే కోసం అని చెప్పి మన దగ్గర జాయిన్ అయినటువంటి పర్సన్సే. ఈ అమ్మాయి అండమాన్ 2022 ఎస్కే క్వాలిఫై అయింది. ముంబైలో 2022 నుంచి కూడా ముంబై ఎస్కేగా చేస్తుంది. ప్రజెంట్ నేవీలో ప్రజెంట్ ఎన్ఏడి విశాఖపట్నం అగైన్ ఇంకో పోస్ట్ వచ్చింది. ఈ అమ్మాయి పేరు మౌనిష అని ఉంది. ఈ అమ్మాయి కూడా ఏంట్రా అంటే కనుక సేమ్ అండమాన్ టీఎంఎం క్వాలిఫై అయింది, జాయిన్ అయినటువంటి 4 monthsలోనే. అలానే ముంబై టీఎంఎం జాయిన్ అయింది, ఆ తర్వాత ముంబైలో ప్రస్తుతం చేస్తుంది. ఈ అమ్మాయి కూడా వైజాగ్ నిన్న కాల్ లెటర్ వచ్చింది. వరప్రసాద్ ఈ అబ్బాయి మన దగ్గర 2022లోనే ఎస్కే బ్యాచ్ కానీ కోచింగ్కి వచ్చాడు. బట్ అప్పుడు ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ ఎగ్జామ్స్లో క్వాలిఫై అవ్వలేదు. డైరెక్ట్గా ఎన్ఏడి ఇప్పుడు డైరెక్ట్ థర్డ్ లిస్ట్లో ఈ అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంట్రా అంటే నాకు తెలిసినంత మట్టుకి టార్బిడో ఫిట్టర్ ఏదైతే ఉందో దీనికి 3 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయి ఉండొచ్చు. థర్డ్ లిస్ట్లో ఆ 3 మెంబర్స్ మన ఇన్స్టిట్యూట్ నుంచి మాత్రమే సెలెక్ట్ అయ్యారని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ థర్డ్ లిస్ట్ ఫర్ ఇండియన్ నేవీ నుంచి ప్రీవియస్ ఎగ్జామ్లో జరిగినటువంటి థర్డ్ లిస్టు. పర్టికులర్లీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ టార్పిడో పిట్టర్ మాత్రమే. మీకు ఐడియా ఉంటుంది వైజాగ్లో తప్ప ఇంకెక్కడా పోస్టింగ్ లేదు. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే కనుక ఈ పేపర్ రాయాలనుకున్న వాళ్ళకి ఎలక్ట్రికల్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఎలక్ట్రానిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఫిట్టర్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, మెకానికల్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, లైట్గా కంప్యూటర్ నుంచి వస్తాయి, మిక్సింగ్ ఆల్ ట్రేడ్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. దట్ ఈస్ ద స్పెషాలిటీ.
సో దిస్ ఈజ్ నథింగ్ బట్ థర్డ్ లిస్ట్. ఇది మళ్ళీ అడుగుతున్నారు, సో దీనికి ఏదైనా లిస్ట్ ఉందా అని. లిస్ట్ అంటూ ఏమీ లేదు. మీరు వీలైతే కనుక మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ మ్యాన్ను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ మీరు ఈ దగ్గరలో ఉన్నటువంటి వెయిటింగ్ లిస్టుల్లో కనుక మీరు ఉంటే కనుక. సో బికాజ్ ఎందుకని అని అంటే కనుక అందరికీ బై పోస్ట్ మాత్రమే వస్తుంది, వేరే ఆప్షన్ అంటూ ఏమీ లేదు. సో దీన్ని బేస్ చేసుకొని కొద్దిగా నియర్ బై మీ పోస్ట్ మ్యాన్ని కాంటాక్ట్ అవ్వండి. సో ఒకవేళ నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఆ అప్డేట్స్ని ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, సో అడిగిన క్వశ్చన్సే మళ్ళీ మెసేజ్లు చేస్తూ ఉన్నారు. మీరు నా దగ్గర ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కొత్తగా ఉన్నా, నేను వీడియో చేయడానికి పాసిబిలిటీ లేకపోయినా ఒక టెక్స్ట్ మెసేజ్ అయినా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పోస్టు నా దగ్గర ఏదైనా కొత్త అప్డేట్ ఉంటే అప్డేట్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను.